హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్? కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. హాయ్ హాయ్ హాయ్. వెరీ 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 గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలా మంది పిల్లలు కూడా అందరూ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అందరూ తెలుగు రాష్ట్రాలలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా ఆలోచించేది, కష్టపడేది ఏంటంటే ఆల్రెడీ లాంగ్వేజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో లాంగ్వేజెస్ కూడా చాలా కష్టాలు పడ్డారు. మాక్సిమం మేము ఎంతైతే చేయగలుగుతాం అంతా కూడా చేసాం. సాంస్క్రిట్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, చెప్పియడం అదంతా కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ వచ్చేది మ్యాథమెటిక్స్, దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మ్యాథమెటిక్స్ లో గ్రూప్ లో ఎక్కువ శాతం మార్క్స్ వచ్చేది మ్యాథమెటిక్స్ లో. సో ఈ మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ తీసుకురావడం ఎలాగా? 75 కి 75. అదే ఒకవేళ మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు అయితే 100 కి 100. ఏ విధంగా తీసుకురావాలి, ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి? అండ్ మ్యాథ్స్ కి సంబంధించిన దాంట్లో ఒకవేళ మనం తెలంగాణ సైడ్ చూసినా లేదా ఆంధ్రప్రదేశ్ సైడ్ సెకండ్ ఇయర్ చూసినా కానీ ఎటువంటి మార్పులు చేర్పులు లేవు కాబట్టి కొద్దిగా మనం అలర్ట్ అయ్యి చదువుకుంటే చాలా బాగా మార్క్స్ తీసుకురావచ్చు. సో దాంట్లో మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది దేని మీద, దానికోసం నేను ఏ విధంగా మీకు హెల్ప్ చేయబోతున్నాను అనేది మొత్తం కూడా మీకు డిస్కస్ చేస్తాను. అండ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఉన్నారో నేను ఒక్కటే చెప్తున్నానమ్మా, మాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఉన్నారో ఫస్ట్ ఇయర్ పిల్లలు, సో ప్యాటర్న్ మారిపోతుంది, మొత్తం కూడా చేంజ్ అవ్వబోతుంది. ఎందుకనంటే కేవలం వీళ్ళు చెప్పారు కాబట్టి నేను వింటున్నాను, వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వింటున్నాను, అవి మాత్రమే వస్తాయి అని చెప్పి మాత్రం అనుకోకూడదు. అది ఒక 10 గంటల క్లాస్ కావచ్చు, 20 గంటలు కావచ్చు, ఏదన్నా కావచ్చు, చాలా అలర్ట్ గా ఉండండి. ఎందుకంటే సిబిఎస్ఈ మోడల్లోకి మన ఆంధ్రప్రదేశ్ మారబోతుంది కాబట్టి సిబిఎస్ లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో తెలుసు కదా. మన ఐపీలో అడిగేది ఎట్లా అంటే క్వశ్చన్ ఇవ్వగానే ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉందో అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ ఒక స్పెల్లింగ్ కూడా పోకుండా ఇవ్వాలి. ఒకవేళ మారిందంటే మాత్రం మార్క్స్ వేస్తారు దానికి యాడ్ అని. బట్ ఇప్పుడు తెలంగాణలో ఒక తిరిగి ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక తిరిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఇయర్ పిల్లలకి ప్యాటర్న్ మారబోతుంది కాబట్టి ఎట్లయినా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు కావచ్చు, సెకండ్ ఇయర్ పిల్లలు కావచ్చు, ఒకవేళ మ్యాథ్స్ లో ఫుల్ మార్క్స్ తీసుకురావాలంటే మనం ఫాలో అవ్వాల్సినవి ఏంటి అనేది ఒకసారి 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ నేను చెప్పినది మాత్రం పక్కాగా చేయండి. రైట్. సో ఈ సెషన్ యొక్క పీడిఎఫ్స్ ఏవైతే నేను కావాలని చెప్తున్నానో అవన్నీ కూడా ఇప్పుడు లైవ్ లో నేను ఉన్నాను కాబట్టి లేవు, డిస్క్రిప్షన్ లో పెట్టలేదు. బట్ వన్స్ లైవ్ అయిపోయిన తర్వాత అన్ని కూడా నేను ఏవైతే నేను ఇప్పుడు చెప్తున్నానో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెట్టమని చెప్తాను, అన్ని పెడతారు, అయిపోద్ది. సో మీరు 1A 1B 2A 2B అన్ని ప్రతి ఒక్కదానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఈ కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, అబ్సల్యూట్లీ ఫ్రీ. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో త్రూ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకంటే ఇది మన తెలుగు పిల్లల భవిష్యత్తు కోసం పెట్టిన ఛానల్. ఓకేనా? రైట్. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మ బ్లూ ప్రింట్. ఇటు ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఒకసారి బ్లూ ప్రింట్ జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకవేళ 2A చూసుకున్నాం అనుకోండి. 2Aలో ఎందులోంచి 7 మార్క్స్ వస్తున్నాయి, ఎందులోంచి 4 మార్క్స్ వస్తున్నాయి, ఎందులో నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను 2 మార్క్స్ కోసం పార్షియల్ ఫ్రాక్షన్స్ బాగా సాల్వ్ చేస్తా, పార్షియల్ ఫ్రాక్షన్స్ నాకు బాగా ఇష్టం సార్, ఈజీగా వస్తుంది అని అంటే అందులోంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ ఒకటే వస్తుంది. నువ్వు ఎంత చేసినా, నీకు ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ఈజీగా ఉన్నా. సో కాబట్టి బ్లూ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ప్రతి ఒక్కటి కూడా బ్లూ ప్రింట్ చూసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ టైంలో ఏంటంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే చాయిస్ వదిలేస్తా అంటారు. 7 మార్క్స్ కి చాయిస్ ఉంటుంది, 4 మార్క్స్ కి చాయిస్ ఉంటుంది, 2 మార్క్స్ కి చాయిస్ లేదు. సో ఇప్పుడు చాయిస్ వదిలిపెట్టే దాంట్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనకి 7 మార్క్స్ ఎందులోంచి ఇస్తున్నాడు చూడండి. డిమోవర్స్ థియరమ్ నుంచి ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, ఒక 5 క్వశ్చన్లు ఉంటాయి, 5 6 అవి చదువుకుంటే చాలా, అందులోంచి ఒకటి పక్కాగా దిగుతుంది. ఓకే. సో డిమోవర్స్ తోటి మనకి ప్రాబ్లం లేదు, నేర్చుకోవచ్చు. దాని తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది 7 మార్క్స్. సో జనరల్ గా మనం పవర్ ఈవెన్, పవర్ ఆడ్ ఉన్న దాంట్లో రెండిట్లో చేసాం అది. సో ఏదైనా ఆ రెండింటిలోంచి ఒకటి రావచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడు తెలుసా, ఇక్కడ ఒక్కొక్కసారి బై -2 బై -3 అని చెప్పి మన ఒక పాలినామియల్ అడిగి దాని ట్రాన్స్లేషన్స్ అడుగుతారు. ట్రాన్స్లేట్ ద గివెన్ వన్ బై యూజింగ్ -2 బై యూజింగ్ -3 అని కూడా అంటాడు. సో అది ఈసారి నేను మీకు చెప్పబోయే దాంట్లో ఆ క్వశ్చన్స్ కూడా ఒక 2 ఇన్వాల్వ్ చేసి చెప్తా, ఎందుకంటే మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ థియరంలో 2 క్వశ్చన్స్ అడుగుతారండి. ఏం అడుగుతారు? బైనామియల్ థియరం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ 2 కాదు అడిగేది. నెంబర్ 1 కోఎఫిషియెంట్స్ రిలేటెడ్ గా ఉన్నాయి, ఎక్స్ పవర్ సంథింగ్ కి కోఎఫిషియెంట్ ఫైండ్ అవుట్ చేసేయి, దానికి దీనికి రేషియోస్ కనుక్కునే, ఇట్లాంటి వాటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? 1 + x హోల్ పవర్ -p/q అంటే 1 + 1 × 3 / 2 × 6
ప్లస్ 1 into 3 into 5 by 3 into 6 into 9 ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి చూసారా. ఫైనైట్ ఇన్ఫైనైట్ ఎక్స్పాన్షన్ అందులోంచి ఒకటి వస్తుంది, ఇందులోంచి ఒకటి వస్తుంది. సో కాబట్టి ఇవి చాలా ఈజీగా చేయొచ్చు బైనామియల్ థియరమ్, మీరు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఎస్ ఐ కెన్ సే హియర్ ఎస్. స్టాటిస్టిక్స్ ఏంటంటే నువ్వు ఎంత బాగా చేసినా కానీ క్యాల్కులేటర్ లేకుండా చేయాలంటే చాలా కష్టమైద్ది. బట్ ఇక్కడ మనని క్యాల్కులేటర్ ఎలా చేయరు. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ లో నేను ఏమైనా చాయిస్ తీసుకోవచ్చు సార్ అంటే అది నీ ఇష్టం, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ప్రాబిలిటీలో ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, ర్యాండమ్ లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో పక్కాగా మీకు ఇవి రెండు కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. ర్యాండమ్ లోంచి చాలా తక్కువ ఉన్నాయి క్వశ్చన్స్, అంతవరకు మనం చూసుకుంటే చాలు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది ప్రాబిలిటీలో, దాదాపుగా అది అడిషన్ థీరం కావచ్చు, బేస్ థీరం కావచ్చు, ఈ విధంగా అడుగుతారు. సో ఇందులో నుంచి ఏదన్నా వదిలిపెడదాం అని అనుకుంటున్నాను సార్ అంటే స్టాటిస్టిక్స్ నుంచి వదిలేయచ్చు. స్టెప్ డీవియేషన్ మెథడ్ అని పెద్ద పెద్ద అడుగుతాడు ఇందులో క్వశ్చన్స్. ఎన్నిసార్లు అడిగినా కానీ, ఇన్స్టాల్ చేసినా కానీ, చేసినా కానీ అక్కడ క్యాల్కులేషన్ మిస్టేక్స్ పోతాయి. దీనికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే దీన్ని చాయిస్ కింద వదిలిపెట్టు. సో బ్లూ ప్రింట్ ఫస్ట్ అర్థం చేసుకోండి. నాకు నచ్చలేదు కాబట్టి వదిలిపెడతా ఇట్లా కాదు. ఒకసారి బ్లూ ప్రింట్ చూసి 7 మార్క్స్ 800 నుంచి వస్తాయి, నాకు ఇందులో ఏది కష్టంగా ఉంది, ఒకవేళ వదిలేస్తే వదిలేయచ్చా. నన్ను అడిగితే మాత్రం అసలు వదలకూడదు అని చెప్తా. 75 రావాలంటే వదలకూడదు, కష్టపడి చదవాల్సింది. సెకండ్ ఏంటంటే 4 మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, 4 మార్క్స్ ఎక్కడ లేవు, 4 మార్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి కదా. సో 4 మార్క్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, చాయిస్ ఇస్తాడు. బట్ నేను దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దేని వదులుకోవచ్చు చూసుకోండి. నెక్స్ట్ 2 మార్క్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. 2 మార్క్స్ దాదాపుగా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ కార్నర్ లో నుంచి అన్నా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ సార్ మీరు 2 మార్క్స్ చెప్పండి సార్ అంటే నేను చెప్పా, ఒక క్వశ్చన్ కి 12-16 క్వశ్చన్లు కూడా చెప్పా, మాక్సిమం అన్ని కవర్ చేద్దామని చెప్పా. బట్ మేబీ కిరణ్ సార్ చెప్పింది చూసి గవర్నమెంట్ వాళ్ళు ఇది కాకుండా వేరేది ఇస్తామని చెప్పిస్తే మనం ఏం చేస్తాం దానికి. సో 2 మార్క్స్ కోసం ఏంటంటే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కి 7 మార్క్స్ కి నాలెడ్జ్ కాదు, మనం క్వశ్చన్స్ వరకు బట్టి పెట్టినా కానీ కొంతమంది పిల్లలు బట్టి కూడా క్వాలిఫై అవ్వచ్చు. బట్ 75కి 75 రావాలంటే మాత్రం మీరు కొద్దిగా నాలెడ్జ్ బేస్ మీద వెళ్ళాలి, క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి, ఒకవేళ తిప్పి అడిగినా కానీ మీరు చేయగలిగేటట్టుగా ఉండాలి. 2 మార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటే మీరు 2 మార్క్స్ ఈజీగా చేయగలుగుతారు. సో సబ్జెక్ట్ తెలిసినవాడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే నేను ఏ లోపల ఏది ఇచ్చినా కానీ దానికి ఆన్సర్ చేస్తాం. నేను z ఈక్వల్ దిస్ దెన్ z³ ప్లస్ మైనస్ z² ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగాను అనుకోండి, నేను దానిలో మోడల్లో ఒక 2-3 మీకు చెప్పాను అనుకోండి, అందులో ఏదైనా చిన్నగా మార్చి అడిగినా కానీ నువ్వు చేయగలుగుతావు. సో దట్ డిపెండ్స్, 2 మార్క్స్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్, నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది. బట్ సార్ గెస్ చేయండి సార్ అంటే మేము గెస్ చేస్తాం, క్వశ్చన్స్ గెస్ చేస్తాం, ఇందులోంచి వచ్చే అవకాశం ఉంది అని మీకు చెప్తాం. అండ్ మీరు కూడా ఏం చేయాలో నేను చెప్తా, ఒకసారి వినండి. సో ఇదే విధంగా మీకు మ్యాథ్స్ 2Bలో ఇప్పుడు 2A గురించి మాట్లాడినా, అట్లానే 2Bలో కూడా మీకు దాదాపుగా బ్లూ ప్రింట్ చూసుకోండి. సో బ్లూ ప్రింట్ ఆధారంగా ఏది ఒకవేళ ఒక టాపిక్ నాకు నచ్చలేదని అంటే నీకు ఎంత లాస్ జరుగుతుంది, ఒకసారి 4 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ చెక్ చేసుకోండి. బ్లూ ప్రింట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా ఇస్తున్నాయి ఇక్కడ. నేను ఫస్ట్ ఇయర్ పిల్లలకి 1Aలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎందులోంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడుగుతారు. సో 7 మార్క్స్ కావాలంటే నేను ఏమైనా వదిలిపెడితే నాకు ఏమైనా ప్రాబ్లం అయిద్దా లేదా అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. నన్ను అడిగితే మొత్తం చేయమంట, బట్ లాస్ట్ మూమెంట్ సార్ నేనేం పెద్దగా ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు ఏదైనా నేను ట్రిక్స్ తోటి చేసుకోవచ్చు అంటే ఎస్, బ్లూ ప్రింటే మెయిన్. బ్లూ ప్రింట్ ఆధారంగానే మీరు ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఇది 1Bని కూడా మీరు అదే విధంగా ఒకసారి జడ్జ్ చేసుకోండి. సో బ్లూ ప్రింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి సార్, హై వెయిటేజ్ చాప్టర్స్కి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్స్ ఈజ్ ద హై వెయిటేజ్ చాప్టర్, దాంట్లో 22 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలు చూస్తే దాంట్లో ఎక్కువ వస్తాయి. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్ మీద మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, దాని తర్వాత చాయిస్ ఉంటుంది కదా సార్, మరి చాయిస్ కోసం ఏం చేయాలంటే సాల్వ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ టాపిక్. సార్ నేను ఈ టాపిక్ వదిలిపెడదామని అనుకుంటున్నావా, ఒకవేళ నువ్వు అనుకున్నావు అనుకో, సార్ నేను స్టాటిస్టిక్ వదిలేద్దాం అనుకుంటున్నా అంటే 7 క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు ఒకటి వదిలేసినావు అంటే నీకు ఎన్ని వస్తాయి, ఇప్పుడు 6 వస్తాయి, 6లో 5 చేయాలి అంటే చాలా రిస్క్. అది చాలా రిస్క్. అంటే నీకు తెలవని క్వశ్చన్స్ ఒక్కటి మాత్రమే ఉండాలి, అన్ని తెలిసినవి ఉండాలి. అంటే మీరు ఏం చేయాలి, అప్పుడు మాక్సిమం అన్ని క్వశ్చన్స్ చేయాలి. ఎస్పెషల్లీ 2 మార్క్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, దాంట్లో చాయిస్ ఉండదు. సో కాబట్టి మీరు ఏదన్నా ఒక టాపిక్ ను వదిలిపెట్టినా కానీ అందులో ఉన్న 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కంపల్సరీగా చదువుకోవాలి. 2 మార్క్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ 75కి 75 రావడానికి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సార్ PYQ చేయాలి. అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని చూడండి. లాస్ట్ ఇయర్ 2025లో ఏ క్వశ్చన్ పేపర్ వచ్చింది, 2 వస్తాయి. మార్చిలో ఒకటి వస్తుంది, మేలో ఒకటి వస్తుంది, సప్లిమెంటరీ కూడా వస్తుంది, ఇంప్రూవ్మెంట్ అంటారు దాన్ని, ఇంప్రూవ్మెంట్ కూడా వస్తుంది. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో 2 పేపర్లు అంతకుముందు అంటే దాదాపుగా మీరు 5 years పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి.
5 years లాస్ట్ 5 years ఉన్న పేపర్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లాస్ట్ 5 years పేపర్లో దాదాపుగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ కావచ్చు, దాదాపుగా లాస్ట్ 10 years చివరి 10 సంవత్సరాల నుంచి అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ 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 అడుగుతున్నాడు, వాటిని రిపీట్ చేస్తున్నాడు. అంటే ఎక్కడదో మనకు తెలవనటి క్వశ్చన్ ని ఇప్పుడే సడన్ గా అడిగిన దాఖలాలు మాత్రం లేవు. లాస్ట్ ఇయర్ కావచ్చు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు, దాదాపుగా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఒకటి మైండ్ లో ఉంటది. మనం చెప్తా ఉంటాం, నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసిన, అంతకుముందు ఇయర్ వీడియో చేసిన, దాదాపుగా అందులో నుంచే తిప్పుతున్నాడు. సరే, మరి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది, ఒక టాపిక్ లో ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది అనుకోండి. సో అప్పుడు ఏమైంది, 2025లో 2 పేపర్లు ఉన్నాయి. సో 2 పేపర్లలో 2 క్వశ్చన్లు వచ్చి ఉంటాయి. ఇక్కడ 2 క్వశ్చన్లు, 2 5 రోజుల్లో 10 క్వశ్చన్లు అయినాయి. కొన్ని రిపీట్ అయినాయి అనుకోండి, ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే యూనిక్ గా చూసుకుంటే ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు, ఇక్కడ వచ్చింది ఇక్కడ కూడా వచ్చి ఉండొచ్చు కదా. అట్లా రిపీట్ అయినాయి. ఒకటే టాపిక్ లో దాదాపుగా ఇంపార్టెంట్ గా ఉన్నాయి ఒక 7 ఉంటాయి సప్లిమెంటరీతో కలిపి. ఈ 7 క్వశ్చన్స్ ని పక్కాగా మనం చేసుకోవాలి. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఆ 7 క్వశ్చన్స్ ని మనం పక్కాగా చేసుకోవాలి. సో PYQs ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పేపర్ ప్రెజెంటేషన్ అండి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే చదువుకుంటారు, సార్ నేను చదివేశాను, వెరీ హ్యాపీ, నాకు మొత్తం వచ్చేసినట్టే సార్ అనుకుంటారు మీరు. బట్ పేపర్ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు మ్యాథ్స్ 2B కావచ్చు, మ్యాథ్స్ 2A కావచ్చు, 1A కావచ్చు, 1B కావచ్చు, ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు ప్రీవియస్ వీడియోస్ ఎవరన్నా చూడండి. స్టార్టింగ్ లో ఒక 2 లేదా 3 క్వశ్చన్లకి అసలు ఆన్సర్ అనేది ఎలా రాయాలి, ఎలా మొదలు పెట్టాలి. గివెన్ దట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ పేపర్ కరెక్షన్ చేసే అతనికి తెలియదు. సో నువ్వు పేపర్ రాసేటప్పుడు, ఆన్సర్ రాసేటప్పుడు గివెన్ దట్ ఫస్ట్ రాయాలి. రాసి ఆ క్వశ్చన్ లో ఏదేదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో అదంతా కూడా నువ్వు ఫస్ట్ సాల్వ్ చేసే కంటే ముందల్నే ప్రెజెంటేషన్ లో ముందల్నే రాసుకోవాలి. గివెన్ దట్ అని చెప్పి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయాలి. దాదాపుగా దానికి ఒక 2 మార్కులు దాకా పడతాయి, కంపల్సరీగా పడతాయి. ఇచ్చిన డాటా రాయండి. గివెన్ సర్కిల్ ఈస్ దిస్, దాని యొక్క సెంటర్ ఏంది, దాని యొక్క రేడియస్ ఏంది, అండ్ ఇక్కడ నుంచి ఆ పాయింట్ కున్న డిస్టెన్స్ అడిగాడు. నౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ టు దిస్ అని చెప్పి అట్లా రాయండి. ఒక 2-3 లైన్లు అవుతుంది. సో దానికి మార్కులు ఉంటాయి, ఒక 2 మార్కులు దాకా ఉంటాయి. సో ఒక 7 మార్క్ క్వశ్చన్ నీకు మొత్తం రాదు అనేది ఉండదు. సర్కిల్స్ మించి ఇచ్చాడు అనుకోండి, సర్కిల్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ రాస్తావు, దానికి సెంటర్ ఏంది -g, -f, దానికి రేడియస్ ఏంది √g² + f² - c. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్కడ రాస్తావా, దట్ ఈస్ ద నథింగ్ బట్ గివెన్ దట్, దాని కింద కొద్దిగా ఇన్ఫర్మేషన్. సో గివెన్ దట్ అనేది ఆల్రెడీ క్వశ్చన్ లోనే ఉంటుంది, అది రాస్తావు. మళ్ళీ దాని కింద సర్కిల్ కి సంబంధించిన జనరల్ సర్కిల్ రాసి G ఏంది, F ఏంది కనుక్కొని ఇది చేస్తావు. ఇది ఎట్లాంటి పెద్ద క్వశ్చన్ అయినా సర్కిల్ ఇచ్చాడంటే నువ్వు ఇవన్నీ చేసుకోవచ్చు, కామన్ థింగ్. వాడు ఏదన్నా అడిగినా ఈ సర్కిల్ కి మధ్యలో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అని అడిగాడు అనుకో, అడిగినా కానీ నువ్వేం కనుక్కోవాలి, సర్కిల్ ఇచ్చాడా, దానికి జనరల్ సర్కిల్ లాగా రాసి దీనికి సెంటర్ ఇది, రేడియస్ ఇది. సో సర్కిల్ ఇచ్చాడు కాబట్టి దీనికి సెంటర్ ఏంది, రేడియస్ ఏంది, దీనికి సెంటర్ ఏంది, రేడియస్ ఏంది, కామన్ ఇన్ఫర్మేషన్ అది. సో మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దీనికి పార్షల్ మార్కింగ్ ఉంటుంది, 2 మార్కులు 3 మార్కులు 6 మార్కులు పడతాయి. సో ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇంకేంటంటే కొట్టివేతలు, ఇష్టం వచ్చినట్టుగా కొట్టివేతలు చేయకండి. ఒకవేళ నువ్వు కొట్టివేసినా కానీ, క్రాస్ చేసినా కానీ అవతల ఆయనకి అది చూడడానికి గలీజ్ కనపడకూడదు. ఎబ్బే ఎంత బర్ర గీకిండి అని చెప్పి అట్లా కనపడకూడదు. కొట్టేయడం కూడా స్మార్ట్ గా కొట్టేయండి. ఒక్కొక్క లైన్ తోటి ఇట్లా కొట్టేసేయండి. బ్లూ పింక్ తో రాస్తున్నావు, బ్లాక్ పెన్ తోటి ఒక లైన్ కొట్టు, ఇది రాంగ్ అన్నట్టుగా, అంతే తప్ప ఇట్లా పెట్టి ఒక బాక్స్ పెట్టి దాన్ని బర్ర గీకితే అది బ్యాడ్ ఇంప్రెషన్ అవుద్ది. సో పేపర్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలా మంది పిల్లలు, నేను చాలాసార్లు కరెక్షన్ వాళ్ళని మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, పేపర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ ఉండి పేపర్ తెప్పించుకుంటే కొన్నిసార్లు స్టూడెంట్ రాంగ్ రాసినా కానీ రైట్ కొట్టి మార్కులు వేసిన వాళ్ళు ఉన్నారు. తెలవక వాళ్ళు చూసేంత టైం ఉండదు వాళ్ళ దగ్గర. సో పేపర్ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ ప్రెజెంటేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అద్భుతమైన విషయం చెప్దామని అనుకుంటున్నా. అద్భుతమైన విషయం ప్రెజెంటేషన్ ఏంటంటే, నెంబర్ 1, సార్ నేను పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయాలి, 2 మార్క్సా 4 మార్క్సా 7 మార్క్స్ అని అడుగుతారు. నా సజెషన్ ఏంటంటే, నీకు 7 మార్క్స్ బాగా వచ్చు అంటే 7 మార్క్స్ తోటి స్టార్ట్ చేయి. సార్ నా 2 మార్క్స్ 10కి 10 వచ్చు సార్, 10 క్వశ్చన్స్ ఇచ్చాడు, చాయిస్ లేదు కదా, 10కి 10 వచ్చు సార్ నాకు అని అనుకుంటే ఫస్ట్ 2 మార్క్సే స్టార్ట్ చేయి. సార్ నాకు 4 మార్క్స్ బాగా వచ్చు సార్, 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 7లో 5లో ఒక్కొక్క దానికి 4 ఫుల్ గా పడతాయి సార్, ఫస్ట్ దాంతో చేయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్.
పేపర్ తీసుకున్నావు, నువ్వు సాల్వ్ చేసావు, 7 మార్క్స్ ఫస్ట్ మొదలు పెట్టావు అనుకుందాం, సెక్షన్ సి ఫస్ట్ క్వశ్చన్ చేసావు, ఫుల్ మార్క్స్ 7 వచ్చింది, తర్వాత 7 ఒక 5 క్వశ్చన్లు చేసావు, 5టికి 7 పడ్డాయి అనుకో, నీ మీద ఇంప్రెషన్ పెరుగుతుంది, పెరిగి ఏం చేస్తాడు, 4 మార్క్స్ ని మామూలు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు, రైట్ అని కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఎందుకంటే 7 మార్క్స్ చేసిండే 4 చేసే ఉంటాడని. 2 మార్క్స్ దగ్గర కొద్దిగా చూస్తారు, 2 మార్క్స్ దగ్గర కొద్దిగా ఆన్సర్ చూస్తే రైట్ కొడతారు. బట్ మాక్సిమం టైమ్స్ లో రైట్ కొట్టేదే ఉంటుంది. లేదు ఒకవేళ నువ్వు 2 మార్క్స్ ఫస్ట్ స్టార్ట్ చేసి 10కి 10 క్వశ్చన్లు మార్కులు వచ్చినాయి, 20 మార్కులు వచ్చినాయి అనుకో, ఇక నీ అంత మహారాజు ఉండడు. ఎందుకంటే నువ్వు 2 మార్క్స్ అన్ని కూడా చేసావు, 20కి 20 వచ్చినాయంటే కళ్ళు మూసుకొని 4 మార్క్స్, కళ్ళు మూసుకొని 7 మార్క్స్ కొట్టేస్తారు, రైట్లు కొట్టేసి మార్క్స్ వేస్తారు. సో ఐపీలో వాళ్ళ దగ్గర ఒక్క పేపర్ కి ఎవరైతే కరెక్షన్ చేయడానికి వెళ్తారో ఒక పేపర్ కి 7 రూపీస్, 10 రూపీస్, 15 రూపీస్ అని చెప్పి గవర్నమెంట్ ఒక్క పేపర్ కి ఇంత అని ఇస్తుంది వాళ్ళకి అమౌంట్. వాళ్ళు ఎన్ని పేపర్లు కరెక్షన్ చేస్తే అంత డబ్బులు వస్తాయి. మరి ఏం చేస్తారు వాళ్ళు, స్లోగా స్పెల్లింగ్ ఎట్లా రాసినావు, ఈ స్టెప్పులు కరెక్ట్ గా వేసిన, ఇవన్నీ చెక్ చేస్తారని అనుకుంటారా? ఎన్ని లక్షల పేపర్లు ఉన్నాయి, ఎంతమంది కరెక్ట్ చేయాలి, ఎంతమంది కరెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎలిజిబిలిటీ ఉంటుంది. మళ్ళీ అది ఎవరు పడితే వాళ్ళు కరెక్ట్ చేయడానికి కుదరదు, దానికి మినిమం ఎంఎస్సీ చేసి ఉండాలి. బీటెక్ స్టూడెంట్స్ మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి లేదు. అంటే ఒక టీచర్ ఉన్నాడు, ఆయన బీటెక్ చేసాడు అనుకోండి, ఆయనతో పేపర్ కరెక్షన్ కుదరదు. కోచింగ్ ఏముంటది, కోచింగ్ చెప్పించుకోండి అంటారు, కానీ పేపర్ కరెక్షన్ అప్పుడు పక్కాగా ఎంఎస్సీ చేసి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలా ఎంతమంది ఉన్నారు? సో అంత తక్కువ మందితోటి అన్ని లక్షల పేపర్లు కరెక్ట్ చేయాలంటే, ఒక నెలలో కావాలంటే ఒక్కొక్కరికి ఎన్ని పేపర్లు కరెక్షన్ చేయాలి, చాలా ఉంటది పని. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాంట్లో హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా రాయడం కావచ్చు, కొట్టివేతలు లేకుండా రాయడం కావచ్చు, పేపర్లో ఫస్ట్ 2-3 క్వశ్చన్లు తను ఇది కరెక్ట్ చేయగానే నీ మీద ఒక మంచి ఒపీనియన్, ఒక మంచి ఇంప్రెషన్ పడే విధంగా పేపర్ని మనం ప్రజెంటేషన్ చేసుకోవాలి. తర్వాత కొద్ది గొప్ప మనం తప్పులు చేసినా కానీ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఉన్నావమ్మా, నువ్వు మంచి వాడివని ఒక గుర్తింపు పడ్డదనుకో నీకు, వీడు చాలా మంచోడు, అబద్ధాలు ఆడు, ఎవరితోడు గొడవ పెట్టుకోడు, చాలా మంచోడు అని చెప్పి నీకు ఒక మంచి గుర్తింపు ఉందనుకోండి. లైఫ్ లో నువ్వు చిన్నగా పోతే ఏదైనా చిన్న మిస్టేక్ చేసినావు అనుకో, ఏమన్నా కొట్టినావు అనుకో, అయినా కానీ ఏమంటారు తెలుసా, నలుగురు ఏమంటారు తెలుసా, ఈడు వాడిని కొట్టిండంటే నేను నమ్మను, అది నిజం కాదు. కానీ కొట్టిండే అని అంటే వాడితే తప్పు ఉంటుంది, అవతల వాడితే పక్కాగా తప్పు, వీడు మంచోడు. ఒక ఇంప్రెషన్ మన మీద పడే ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, బెస్ట్ ఇంప్రెషన్, అది నెక్స్ట్ మనం చేసే చిన్న తప్పుల్ని మాపేస్తుంది. లేదా స్టార్టింగ్ నువ్వు తప్పు చేసినావు అనుకో, నువ్వు దొరికిపోయినావు అనుకో, నిన్ను చూడటమే నువ్వు తప్పు చేసినావు అనుకో, కానీ నువ్వు నిజంగానే మంచోడివి, కానీ వాడికి దొరకడమే నువ్వు తప్పుతో దొరికినావు అనుకో, నీ మీద ఏ ఇంప్రెషన్ ఉంటుంది ఎప్పటికీ, అబ్బాయి వీడి కొద్దిగా అదే అనుకుంటాడు వాడు, అవునా కదా? సో నెక్స్ట్ నువ్వు మంచి పనులు చేసినా కానీ నీకు అంత గుర్తింపు రాదు, ఎందుకంటే నీ మీద ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చేసింది తనకి. సో పేపర్లో కూడా నీ పేపర్ని 1 నిమిషం 2 నిమిషాలు అంతకంటే ఎక్కువ కరెక్షన్ చేయడు, లేదా 3 నిమిషాలు వేసుకుందాం. ఈ 3 minutes లో ఆ పేపర్ కరెక్షన్ చేసే అతనికి నీ మీద మంచి ఒపీనియన్ పడాలంటే నెంబర్ 1 హ్యాండ్ రైటింగ్, కొట్టివేతలు లేకుండా ఉండడం. గుడ్ హ్యాండ్ రైటింగ్, కొట్టివేతలు లేవు. దాని తర్వాత ఫస్ట్ లో రాసిన 4-5 క్వశ్చన్లు అన్ని పర్ఫెక్ట్ గా రాసినావు, కాదు నీ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. అది ఏ పేపర్ అన్నా కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదన్నా కానీ. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో రకరకాలుగా దీంట్లో ఉన్నాయి, దాన్ని చూసుకోండి ఒకసారి. హ్యాండ్ రైటింగ్ బాగలేదు సార్, ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే లేదు, ఉన్న హ్యాండ్ రైటింగ్ తోటే చక్కగా కొట్టివేతలు లేకుండా నీట్ గా రాయడానికి ట్రై చేయండి సార్. దాని తర్వాత సార్ మీరు ఇందులో మాకు ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నారంటే మహా మ్యారథాన్స్. సో మహా మ్యారథాన్స్ మేము తీసుకోబోతున్నాము, ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను కాబట్టి మ్యాథమెటిక్స్ లో మహా మ్యారథాన్స్ తీసుకుంటున్నాం. సో ఇదంతా పేపర్ ప్రెజెంటేషన్, ఇప్పుడు మీకు చెప్పాను పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి, క్వశ్చన్స్ ని ఎట్లా రాయాలి, ఏ విధంగా మార్క్స్ గ్యాప్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఒక 2-3 క్వశ్చన్లకి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మిగతా క్వశ్చన్లకి వెళ్ళిపోతా. సో ఆ విధంగా మహా మ్యారథాన్ జరగబోతున్నాయి. వీటి టైం టేబుల్ ఒకసారి చెప్తా చూడండి. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B 28 అంటే రేపు మార్నింగ్ 10ంటికి ఉంది. ఎవ్రీడే 10ంటికి క్లాస్ ఉంటుందండి. అది ఫస్ట్ ఇయర్ది కావచ్చు, సెకండ్ ఇయర్ది కావచ్చు, ఎవరిదైనా సరే ప్రతిరోజు కూడా 10ంటికి క్లాస్ స్టార్ట్ అయింది. పొద్దున 10ంటికి క్లాస్ స్టార్ట్ అయింది, రెడీగా ఉండండి. రేపు మార్నింగ్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఉంది. సార్ మహా మ్యారథాన్స్ అంటే 7 గంటలా, 8 గంటలా, 10 గంటలా, అన్ని గంటలు తీసుకుంటే మీకు ఎగ్జామ్ ముందల రోజా మీ టైం అంతా వేస్ట్ అయింది. మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు, నాకు తెలుసు. సెకండ్ ఇయర్ పిల్లలు కావచ్చు, ఫస్ట్ ఇయర్ పిల్లలు కావచ్చు, ఆల్రెడీ చదివారు. నేను ఆల్రెడీ మహా మ్యారథాన్స్ కూడా చేశా. సో ఇప్పుడు నేను చేయబోయేది ఎట్లా ఉంటుంది అని అంటే, దాదాపుగా కొంచెం మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దీని మీద ఫటాఫట ముందరికి వెళ్ళిపోదాం. సచ్ దట్ మీకు ఎక్కువ శాతం టైం వేస్ట్ కాకుండా నేను సేవ్ చేస్తాను మీకు. ఓకే,
సో అది నేను మెయింటైన్ చేస్తా తక్కువ టైంలోనే, దాదాపుగా ఒక 5 అవర్స్ లోపలనే కంప్లీట్ చేద్దాం. అంటే 10ంటికి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఒక లంచ్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటే 3ంటికల్లా అయిపోయేటట్టుగా చూసుకుందాం. సచ్ దట్ ఒక్క క్లాస్ వింటే మనకు ఫుల్ మార్క్స్ రావాలి. ఇక ఆ ఒక్క క్లాస్ తోటే, ఆ ఒక్క వీడియో తోటే నీకు ఫుల్ మార్క్స్ రావాలి మ్యాథ్స్ లో. ఆ విధంగా డిజైన్ చేస్తున్నా. 28 రేపు ఫెబ్న మన ఫస్ట్ ఇయర్ పిల్లలకి 1A ఉంది. దాని తర్వాత 3rd మార్చిన 1B ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 1st మార్చ్ 2nd మార్చ్ ఇక్కడ మళ్ళీ నాకు మ్యాథ్స్ 2A. సెకండ్ ఇయర్ పిల్లలకి 1st మార్చ్ 10 AM కి, తర్వాత 2nd మార్చ్ 10 AM కి మీకు క్లాసెస్ ఉంటాయి. సార్ అంటే క్లాసెస్ అంటే ఏం చేస్తారు సార్? 1st మార్చ్కి దాదాపుగా మీకు మహా మ్యారథాన్ అయిపోతుంది. ఇందులో మ్యాథ్స్ 2A మొత్తం కంప్లీట్ చేస్తా. మరి సెకండ్ దాంట్లో ఏం చేస్తారు సార్ అంటే ఐ విల్ టీచ్ యూ సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్స్. సార్ నాకు ఇంకా సేఫ్ సైడ్ ఉండడానికి ఒక 2 మార్క్స్ ఎక్స్ట్రా చెప్పండి, 4 మార్క్స్ ఒక 4-5 ఎక్స్ట్రా చెప్పండి, దెన్ ఐ విల్ డూ ఆన్ ద 2nd మార్చ్. బట్ మేజర్లీ మీకు సిలబస్ మొత్తం కూడా ఆ 5 గంటలలో ఇక్కడ కంప్లీట్ చేస్తారు. తర్వాత మ్యాథ్స్ 2B 4th and 5th 4వ తారీఖు 5వ తారీఖున క్లాసెస్ జరుగుతాయి. సార్ 5th మాకు ఎగ్జామ్ ఉంటుంది కదా సార్ అంటే, బాబు నేను ఆంధ్రప్రదేశ్ పిల్లలకి సపరేట్ గా మళ్ళీ అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఆంధ్ర అండ్ తెలంగాణ ఇక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళకి సేమ్, కానీ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా వస్తాయి కాబట్టి సో నేను ఇక్కడ ఆ రోజు ముందల రోజు కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 7, 4 దాదాపుగా సేమ్ ఉంటాయి, 2 మార్క్స్ కూడా సేమ్ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వెరైటీగా అడగడానికి ట్రై చేస్తాడు, మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ట్రాగా చేసుకుంటే సరిపోద్ది. సో ఇది మహా మ్యారథాన్ టైం టేబుల్ ఫర్ ద మ్యాథ్స్. సబ్సిక్వెంట్లీ దీని తర్వాత సేమ్ మీకు అట్లానే ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు నేను చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్ లో మావాడు ఒక పోస్ట్ పెట్టాడు నిన్న. ఏంటంటే సాంస్క్రిట్ కి సంబంధించిన పోస్ట్ నాదొకటి, మీరు ఫుల్ మార్క్స్ రావాలంటే ఈ PDF డౌన్లోడ్ చేసుకోవడం పెట్టాడు. ఎన్నింటికి పెట్టాడు తెలుసా? రాత్రి 11:30కి పెట్టాడు. రాత్రి 11:30కి మనోడికి మెయిల్కి వచ్చిందట్టుంది. అప్పుడు గుర్తొచ్చి పెట్టాడు, పోస్ట్ పెట్టాడు. పెడితే అర్ధగంట తర్వాత 10,000 వ్యూస్ వచ్చినాయి దానికి. అర్ధగంట తర్వాత 10,000 వ్యూస్ వచ్చినాయి. 2000 కమెంట్స్ ఏమో వచ్చినాయి దానికి. కమెంట్స్ 2000 వచ్చినాయి. అంటే అంతమంది స్టూడెంట్స్ రాత్రి పూట మేల్కొని ఉన్నారు. అంతమంది మేల్కొని ఉన్నారు. బాబు మీరు కరెక్ట్ గా నిద్రపోవట్లే, నాకు అర్థమైతుంది. చాలా మంది డీసెంట్ గా ఉన్న పిల్లలు అంటే ఐ మీన్ సార్ నేను ప్రాపర్ గా ఒక 6 నెలల నుంచి 7 నుంచి చదువుతున్నాను సార్, కాబట్టి నాకు అంత ప్రెషర్ లేదు సార్ అనుకున్న పిల్లలు పడుకొని నిద్రపోతున్నారు. కానీ ఎవరైతే లాస్ట్ నైట్ బ్యాటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోజు నైట్ మేలుకుంటున్నారు, రాత్రి మొత్తం మేలుకొని చదువుకుంటున్నారు. మీరు ఒక ప్రాపర్ టైం టేబుల్ వేసుకోండి అమ్మా. మీరు రోజు పొద్దున్న నిద్రపోతారా, మధ్యాహ్నమా, రాత్రియా, ఎట్లన్నా నిద్రపోండి. కానీ కంపల్సరీగా ఒక రోజుకి వచ్చేసి 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలమ్మా. లేకపోతే నీ మైండ్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. నెక్స్ట్ నువ్వు రాయబోయే ఎగ్జామ్ లో కూడా ఇక్కడ చదువుకున్నంత అక్కడ రాయలేవు. నువ్వు భోజనం తింటే ఎట్లయితే ఎనర్జెటిక్ ఉంటావో మైండ్ కూడా భోజనం ఏంది అని అంటే స్లీప్, నిద్ర దానికి ప్రాపర్ గా ఉంటే దానికి భోజనం చేసినట్లు లెక్క. కాబట్టి మీరు కంపల్సరీగా స్లీప్ అనేది పక్కకు పెట్టుకోండి. టైం టేబుల్, ఒక ప్రాపర్ టైం టేబుల్ ఇప్పటిదాకా వేసుకొని ఉండకపోతే మాత్రం వేసుకోండి. ఎందుకంటే డైలీ సైకిల్ అనేది ప్రాపర్ గా ఉండాలి. నువ్వు నైట్ అవుట్ చేసి మధ్యాహ్నం నిద్రపోతావా, లేకపోతే రాత్రి నిద్రపోయి పొద్దున్న దాకా చదువుకుంటావా? నువ్వు ఒక ప్రాపర్ సైకిల్ ని ఇప్పటి నుంచే నువ్వు చేసుకోవాలి. లేకపోతే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ప్రాబ్లం అయింది. అంటే రాత్రి మెలుక్కొని పొద్దున్న 9ంటికి లేసే అలవాటు ఇప్పుడు చేసుకున్నారనుకోండి, రాత్రి లేట్ గా 11, 12, 1 పడుకొని పొద్దున 8ంటికి 9ంటికి లేవడం అలవాటు చేసుకున్నారనుకో, నెక్స్ట్ రోజు ఏమైతే నీకు ఎగ్జామ్ 9ంటికి ఉంటుంది. నువ్వు ఎన్నింటికి లేవాలి? 6ంటికి లేస్తావు, 5ంటికి లేస్తావు, పొద్దున్న లేస్తావు, రెడీ అయ్యి సెంటర్కి వెళ్ళిపోతావు. 5 minutes లేట్ అయినా కానీ రానియరు కదా, ముందు వెళ్ళిపోవాలి. మరి వెళ్ళిపోయినావు. ఇప్పుడు రోజు నీకు పొద్దున్న నిద్రపోవడం అలవాటు కదా, మైండ్ సరిగ్గా పనిచేయదు. 9ంటికి కూడా నీకేం గుర్తుకు రాదు, ఐపీ అయినా సరే గుర్తుకు రాదు. సో కాబట్టి నిద్రపోవడం కరెక్ట్ గా ఉండాలి. ఒక టైం టేబుల్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి ఉన్న పేపర్స్ ఉన్నాయో అందులో ఉన్న క్వశ్చన్స్ ఇటు తిరుగుతా ఉన్నాయి. అండ్ హై వెయిటేజెస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరికైతే 75కి 75 రావాలో 2 మార్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 2A 2B మీద 1A 1B మీద మ్యారథాన్స్ చేస్తాను. ఎగ్జామ్ కంటే 2 రోజుల ముందర కంపల్సరీగా మ్యారథాన్స్ వినండి. దాని తర్వాత ఒక ప్రాపర్ టైం టేబుల్ ని వేసుకోండి. సో ఇవన్నీ కనుక మీరు ప్రాపర్ గా చేస్తే, ఇంతకు ముందు నువ్వు చదివావా చదవలేదా, ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంతకుముందు నువ్వు చదివావా చదవలేదా పక్కకు పెడితే, ఇప్పుడు ఈ మ్యారథాన్స్ ఏవైతే నేను చెప్పబోతున్నానో కనీసం వీటిని మనం ప్రాపర్ గా ఫాలో అయ్యి అందులో ఇచ్చిన క్వశ్చన్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ వరకు నువ్వు సాల్వ్ చేసుకున్నా నీకు మంచిగా మార్కులు వస్తాయి. మీ కాలేజీలో చెప్పారా చెప్పలేరా, నువ్వు ఇంత ముందు నేను చెప్పినవి విన్నావా వినలేదా, ఎక్కడ విన్నావా లేదా, ఇదంతా వదిలేసాయి. బట్ ఇప్పుడు
నీకు ఈ 2 రోజులు ఉంది, 2 రోజులలో ఎగ్జామ్ ఉంది. సో ఈ 2 days పక్కాగా చదువుకుంటే, కరెక్ట్గా టైం టేబుల్ వేసుకుని చదువుకుంటే నువ్వు ఆ ఎగ్జామ్ బెస్ట్ ఇవ్వగలుగుతావు. సో అలా ఇవ్వాలంటే ప్రాపర్గా నువ్వు ఇప్పటి నుంచి ఫాలో అయినా చాలు. ఇది ఐపీ కదా, ఈప్ సెట్ కాదుగా, ఎంసీక్యూస్ ఉన్న క్వశ్చన్ ఇది కాదు కదా. దానికి ఏంటంటే చాలా తెలివితేటలు ఉండాలి ఎంసెట్కి. ఇక్కడ అట్లా ఏం లేదు, మనం క్వశ్చన్ స్లోగా చేసుకుంటా పోవచ్చు. అక్కడ ఫాస్ట్గా పోవాలంటే ట్రిక్స్, షార్ట్ కట్స్ అవన్నీ ఉండాలి. బట్ ఇక్కడ అదేం అవసరం లేదు కదా, ట్రిక్స్ షార్ట్ కట్స్ ఎందుకు, లెంది మెదడులోనే చేసుకుంటూ పోవాలి. ఓ లెంది 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 ఉంటాయి. 7 marks అయితే ఇంత పొడుగు చెయ్యి, 2 పేపర్లో పట్టేటట్టు చెయ్యి, హ్యాపీ, 7కి 7 పడతాయి. సో కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రాపర్గా స్టార్ట్ చేసినా కానీ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. అండ్ నాకు ఒక్కసారి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒకవేళ చూస్తూ ఉంటే, ఫస్ట్ ఇయర్ తెలంగాణలో సాంస్క్రిట్ నుంచి, ఇంగ్లీష్ నుంచి ఎలా వచ్చినాయి, నాకు తెలిసి ఇంగ్లీష్ ఈజీగా వచ్చిందని విన్నాను, చాలా బాగా యూజ్ అయింది క్లాస్ అని చెప్పి అంటున్నారు. అండ్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరైతే సాంస్క్రిట్ క్లాస్ విన్నారో, ఆ సాంస్క్రిట్ క్లాస్ కి సంబంధించి ఎట్లా వచ్చినాయి మార్క్స్, 90+ ఒకటి చెప్పించాము, 99 ఒకటి చెప్పించాము. సో దాదాపుగా అన్ని క్వశ్చన్స్ కలిసాయని పిల్లలు చెప్పారు. సో మీకు ఎలా అవుతుంది అనేది ఒకసారి నాకు చెప్పండి. సార్ ఫ్రీయా సార్? అయ్యో, దీస్ ఆల్ ఆర్ ఫ్రీ అండి, ఫ్రీ క్లాసెస్. దీస్ ఆర్ ద ఫ్రీ క్లాసెస్ ఫర్ ఐపీ క్లాస్ అండి, ఇవన్నీ కూడా ఫ్రీ 2026. ఓకేనా? ఇవి టైమింగ్స్. సార్ మీరే ఒక టైం టేబుల్ ని సజెస్ట్ చేయండి సార్ అని అంటున్నారు. సార్ సజెస్ట్ చేయమంటే, ఇప్పుడు నేను చెప్పే దాని ప్రకారంగా మీరు టైం టేబుల్ వేసుకోవాలంటే రాత్రి పూట పడుకొని పొద్దున్న దాకా చదువుకోవడమే కరెక్ట్. నైట్ నిద్రపోయి పొద్దున్న దాకా చదువుకోవడమే కరెక్ట్. దాంట్లో మ్యారథాన్ ఉన్న రోజు మ్యారథాన్ చదువు చూసుకోండి, క్లాస్ చూసుకోండి, సాల్వ్ చేసుకోండి. మ్యారథాన్ క్లాస్ అయిపోయిన తర్వాత పొద్దున్న దాకా చెప్పాను కదా నేను, ఒక 5 గంటలు చెప్తాను. సో మిగతా టైం అంతా మీకు ఫ్రీగానే ఉంటుంది. ఆ టైంలో ఆల్రెడీ మ్యారథాన్లో జరిగిన ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ మీరు ఓన్గా ఏదైనా క్వశ్చన్ డౌట్గా ఉందనుకో, ఇది వస్తుందా రాదని మళ్ళీ ఒకసారి దాన్ని చూసుకొని సొంతంగా రాయడానికి ట్రై చేయండి, కొట్టివేతలు లేకుండా. సో ఆ విధంగా మీరు టైం టేబుల్ వేసుకోండి, ఎవరిది వాళ్ళు వేసుకుంటేనే బాగుంటుందండి. బట్ ఐ కెన్ సజెస్ట్ యూ దట్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ స్లీప్ ఎట్ ద నైట్. సార్ మ్యారథాన్ ఏపీ కూడా అండి, ఏపీకి తెలంగాణకి ఇద్దరికండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ గాజోడాన్ కూడా చెప్తా, గాజోడాన్ మీద కూడా చెప్తాను. బట్ ఎక్కువ శాతం గాజోడాన్ అడగట్లేదు. మన అడిగేది ఏంటంటే ఇది క్రామర్స్ రూల్ అను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ అడుగుతున్నాడు, గాజోడాన్ అడగట్లేదు. సార్ ఇంగ్లీష్ 1 shot మార్నింగ్ అయిపోయింది కదా, ఇంగ్లీష్ ఆల్రెడీ 1 shot మార్నింగ్ చెప్పేశారు సెకండ్ ఇయర్ పిల్లలకి. సార్ ఫుల్లీ డిపెండింగ్ ఆన్ యూ, డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, టీచ్ యూ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ నౌ. ఇక్కడ మీకు ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఆల్రెడీ సెకండ్ ఇయర్ పిల్లలకి నేను మహా మ్యారథాన్ చేశా, ఎక్స్ట్రాడినరీ వీడియోస్. 2A మాత్రం ఇంకా అద్రిపోయే వీడియో, 2A అయితే నేను అద్రిపోయే వీడియో చేసిన మహా మ్యారథాన్. ఇంకా ఒక విషయం చెప్పాలంటే నేను ఇప్పుడు చేయనవసరం కూడా లేదు సెకండ్ ఇయర్ పిల్లలకి, అంత అద్భుతమైన క్లాసెస్ నేను ఆల్రెడీ చెప్పా అక్కడ. 2A చెప్పా, 2B చెప్పా. బట్ పిల్లలందరూ మళ్ళీ ఏం కోరుకుంటారంటే, కిరణ్ సార్ మళ్ళీ ఒకసారి చెప్తే బాగు, నేను విందాము అని చెప్పి అందరు కోరుకుంటారు. ఎస్, అది కూడా ఎట్లా ఉంటుందంటే లైవ్ లో వింటా ఉంటే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. పిల్లలందరికీ కూడా ఒకళ్ళు చెప్తా ఉంటే మేము చేసుకుంటా పోతా ఉంటాం, సాల్వ్ చేసుకుంటా పోతా ఉంటాం, డౌట్స్ ఉంటే అడుగుతాం, ఇట్లా కోరుకుంటారు. సో కాబట్టి డెఫినెట్ గా మీకు మళ్ళీ ఎగ్జామ్ కి ముందల మీ ఇచ్చిన డేట్స్లలో ఒకసారి చూసుకోండి. సో ఇవి మాత్రం కంపల్సరీగా మీకు క్లాస్ అయితే ప్రాపర్ గా జరుగుతాయి. ఓకే, అచీవర్స్ లో ఉంటుందండి. అచీవర్స్ తీసుకున్న పిల్లలకి వార్ 2.0 ఫ్రీ. ఇప్పుడు అచీవర్స్ లో జాయిన్ అయిన పిల్లలకి నెక్స్ట్ ఇయర్ 2027 లో వార్ 2.0 ఫ్రీ. ఇక వార్ 2.0 జాయిన్ కాని పిల్లలు ఎవరైనా ఉంటే వార్ 2.0 జాయిన్ కండి అమ్మా, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వార్ 2.0లో ఆల్ ద వెరీ బెస్ట్. సో వార్ 2.0లో జాయిన్ కావాలని అనుకుంటే మాత్రం జాయిన్ అయిపోండి, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇది ఈప్ సెట్ కోసం అండి, ఈప్ సెట్ కోసం, ఇది 2026 లో రాయబోయే ఎగ్జామ్స్ కోసం. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఎల్లుండే దీని లాస్ట్ డేట్, March 1 లాస్ట్ డేట్ దీన్ని. ఏసరావు నగర్ వాళ్ళతో నేను అడిగినమ్మా, ఉన్నదని అంటున్నారే నాతోటి.
2A and 2B గెస్ట్ పేపర్స్ చెప్పండి సార్. చెప్తానండి. ఇప్పుడు మీకు ఈ మహా మ్యారథాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికంటే 75కి 75 రావాలనుకునే పిల్లలకి మహా మ్యారథాన్స్. దాంట్లో మీరు ఒక 80% 70% విన్న పిల్లలు కూడా దాదాపుగా 70 మార్క్స్ దాటుతాయి. మీకు ఒక 65 అన్నా దాటుతాయి మొత్తం వీడియో వినలేకపోయిన పిల్లలకైనా సరే. ఇది మాత్రం మస్ట్ అండ్ చూడు. దాని తర్వాత ఐ విల్ టేక్ ద పేపర్స్. నేను మనోళ్ళ దగ్గర పేపర్స్ తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ దాంట్లో కండక్ట్ చేసే పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ తీసుకొచ్చి ఆ పేపర్స్ ని మీకు ఇక్కడ పెట్టి ఆ క్వశ్చన్ చూపించుకుంటే డైరెక్ట్ గా క్వశ్చన్ పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా. ఇక దాని మీద 7 మార్క్స్ 4 మార్క్స్ పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో డిస్కస్ చేసినవి ఆ గెస్ట్ పేపర్ లో కూడా ఉంటాయి. సో గెస్ట్ పేపర్ లో ఏంటంటే మేజర్ గా మనకు తెలవాల్సింది 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్. ఓకే. సో సార్ ఫ్రీ ఈప్సెట్ క్లాస్ ఉంటాయా సార్ యూట్యూబ్ లో అంటే దాదాపుగా మీకు లాస్ట్ లో ఒక 10 days ఈప్సెట్ ఉందనంగా ఉంటాయండి. అవి కూడా మీకు ఇట్లా మ్యారథాన్ టైప్ లో ఒక 3-4 క్లాసులు మ్యాథ్స్, 3-4 క్లాసులు ఫిజిక్స్ ఇట్లా ఉంటాయి తప్ప ఇలా ఎలాబరేటెడ్ గా లాంగ్ రన్ లో 45 days క్లాసెస్ మాత్రం యూట్యూబ్ లో ఉండవు సార్. ఇంగ్లీష్ పీడిఎఫ్ పెట్టిస్తానండి. సో యాక్చువల్ గా సార్ మర్చిపోయారు, నేను ఇందాక మెసేజ్ చేశాను. వన్స్ అది కంప్లీట్ అయితే పెట్టిస్తా. ఇంకోటి ఏంటంటే మీకు ఇంగ్లీష్ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, సెకండ్ ఇయర్ పిల్లలు కానీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఆ పీపీటీలు కానీ అన్ని తయారు చేసింది నేనే. వెనకాల నేను ఉండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అవి. ప్లస్ ఆ వీడియోలోకి ఎట్లా పోవాలి, ఏం చేయాలి మొత్తం సెటప్ చేయించిన నేను ఇక్కడ ఆన్లైన్లో ఉండి దానికోసం ఒక రోజు మొత్తం కష్టపడ్డాం. ఎందుకంటే నేను హైదరాబాద్ పోవాలి, లేకపోతే ఇక్కడ నుంచే సెటప్ చేయించినాం. ఈ రోజు కూడా ఇంగ్లీష్ క్లాస్ చెప్తా ఉంటే స్టార్టింగ్ లో మొత్తం చికాకైంది. ఫాస్ట్ గా స్టార్ట్ కాలేదు క్లాసు, చికాకైంది. నా క్లాసు ఆపేసి వాళ్ళ క్లాస్ కోసం నేను పోవాల్సి వచ్చింది. ఓకే. ఎందుకంటే నా క్లాస్ నేను ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళ క్లాసు పోతే వాళ్ళు మళ్ళీ దొరకరు మనకి. ఇంగ్లీష్ మళ్ళీ ఏమో ఎగ్జామ్ ఉండే రేపు, అందుకనే వాళ్ళు మొబైల్లో నన్ను పెట్టి చెప్తా ఉంటే అజ్జయ్ చెప్తా అంటే చేశారు వాళ్ళు. ఈరోజు కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్ లైవ్ లోకి పోయారు. చెప్తానండి 1:5 చెప్తాము, ప్రతి ఒక్కటి కూడా ఉంటది సార్. మ్యారథాన్ని ప్రిపేర్ అయితే మీరు చెప్పిన ఈ మహా మ్యారథాన్ని ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ రావచ్చు? నేనైతే గెస్ చేయడం 75 వస్తాయని గెస్ చేస్తున్నా. బట్ సేఫ్ సైడ్ లో ఆ 2 మార్క్స్ మనకి మేజర్ ప్రాబ్లం 4-7 ఉండదు, 2 మార్క్సే ఉంటాయి. ఎందుకంటే 4-7 ఎట్లా చాయిస్ ఉన్నాయి కాబట్టి 5 క్వశ్చన్లే రాసేది కాబట్టి మనం చెప్పుకున్న దాంట్లోంచి 5 క్వశ్చన్లు అక్కడ 5 క్వశ్చన్లు ఇక్కడ వస్తాయి. బట్ ఈ 2 మార్క్స్ ఒక్కొక్కసారి 2-3 క్వశ్చన్లు మారే అవకాశం ఉంది, 2-3 క్వశ్చన్స్ మారే అవకాశం ఉంది. సో దానికోసం మనం కొన్ని పేపర్స్ తీసుకొచ్చి, సో దాదాపుగా గెస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి వాటిలో ఉన్న 2 మార్క్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది టు గెట్ 75/75. సార్ మ్యారథాన్ వింటే 60 మార్క్స్ వస్తాయా? పక్కాగా వస్తాయండి, పక్కాగా వస్తాయి. సార్ మార్చి 1 తర్వాత వార్ 2.0 జాయిన్ అవ్వచ్చా? అవ్వచ్చు. వార్ 2.0 అనేది బ్యాచ్ నే ఆపరు. వార్ 2.0 ఎప్పటికీ మీకు అట్లనే ఉంటుంది, మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది, డబ్బులు ఎక్కువ అవుతాయి అప్పుడు మనం కొనడానికి. గెస్ట్ పేపర్ పీడిఎఫ్ ఇంకా రాలేదండి నా దగ్గరికి, వచ్చిన తర్వాత మీకు ఇస్తాను. నేను లైవ్ లోకి వచ్చి చెప్తాను కూడా గెస్ట్ పేపర్. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లము, నేను గెస్ట్ పేపర్ మ్యారథాన్ కంటే ముందర ఎప్పుడు చేయలేదు, ఇప్పటిదాకా కూడా చేయను, ఇంకా ఇప్పుడు కూడా చేయను. గెస్ట్ పేపర్ నేను ఎప్పుడు చేస్తానంటే ఫస్ట్ మీకు మ్యారథాన్ లో 75కి 70 మార్కులు వచ్చేటట్టుగా థియరీ చెప్తా, నా బాధ్యత తీరుతుంది. ఎస్, ఈ స్టూడెంట్ కి 75కి 75 వచ్చేటట్టుగా నేను చెప్పా. ఇంకొంచెం హెల్ప్ చేద్దాం, ఇది ఆల్రెడీ చదువుకున్నారు మీరు పిల్లలు, ఇంకొంచెం హెల్ప్ చేద్దాం, గెస్ట్ పేపర్లు కూడా తీసుకొద్దాం. అట్లా తెస్తానులే కానీ నేను క్లాస్ చెప్పకుండా ఓన్లీ గెస్ట్ పేపర్స్ ఇస్తే మీరు ఏం చేస్తారు? తెలివిగల పిల్లలు మీరు గెస్ట్ పేపర్ల వరకు చదువుకుంటారు, అంతవరకే చేస్తారు. నేను గెస్ట్ పేపర్లో ఒక 3-2 వచ్చింది అనుకో, 2 మార్క్స్ ఎన్ని ఉంటాయి? 20, అందులో 10, ఇందులో 10, 20 ఉంటాయి. మరి అంటే 20 క్వశ్చన్లు ఉంటాయి సరే, మీరు 20 చదువుకుంటారు. చదువుకొని కిరణ్ సార్ మీరు ఇచ్చిన పేపర్ నుంచి రాలేదు సార్ అంటే గెస్ట్ పేపర్ అనేది ఎగ్జాక్ట్ గా అదే పేపర్ వస్తుందని కాదు, నన్ను తీసుకుపోయి జైల్లో వేస్తారు, బొక్కలేస్తారు. అట్లా చేస్తే అట్లా ఎవరు ఇవ్వలేరు. అట్లా ఇచ్చారంటే వాడి పని పోయి ఊసలెక్క పెట్టుకోవడమే. అట్లా ఉండదు గెస్ట్ పేపర్ అంటే. ఒక 3 పేపర్లు తీస్తే ఇందులోంచి ఒక 4 క్వశ్చన్లు, ఇందులో 4 క్వశ్చన్లు, ఇందులో ఒక 12 క్వశ్చన్లు ఏమంటే కలుస్తాయి. అందులో ఆ పేపర్ నుంచి కలుస్తాయి పక్కాగా, ఎవ్రీ ఇయర్ అట్లా అవుతుంది. కానీ మీరు అంతవరకు చదువుకుంటే 75 వస్తాయా? గెస్ట్ పేపర్ వరకు చదువుకుంటే రావు. కానీ ఈ మహా మ్యారథాన్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఇవి వింటే పక్కాగా వస్తాయి 100%. అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా ఇందులో పెట్టి చెప్తాను కాబట్టి మీకు ఇందులో వింటే పక్కాగా వస్తాయి. కాబట్టి మహా మ్యారథాన్ క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, ఏ రోజున ఏ టైంలో మీ క్లాస్ ఉంటుంది మీ టైం టేబుల్లో ఫిక్స్ చేసి పెట్టుకోండి. కిరణ్ సార్ ఇప్పుడు క్లాస్లోకి వస్తున్నాడు, ఎస్ కథం, ఆ ఒక్క వీడియో 70+, 75కి 75 రావాలి. ఒకవేళ అటు ఇటు ఏదైనా తేడా వచ్చి వెరైటీ క్వశ్చన్స్ ఏమైనా అడిగిందంటే కనీసం 70 కన్నా ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో కాబట్టి ఈ టైంలో ఈ డేట్ లో పక్కాగా
మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. యూట్యూబ్ లో మీకు ఫ్రీగా ఈ క్లాసెస్ అయితే జరగబోతున్నాయి. ఓకేనా? సో పిల్లలందరూ కూడా ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒకవేళ మీరు జేఈ కోసం జాయిన్ కావాలంటే అచీవర్స్ బ్యాచ్ ఉన్నది. మీకు అచీవర్స్ బ్యాచ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సెకండ్ ఇయర్ పిల్లలు ఎవరైతే ఈప్ సెట్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకి వారు 2.0 లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో. ఇప్పుడు ఈ రెండు కూడా యాక్చువల్ గా ప్రైస్ మొన్న పెరిగినాయి, కానీ మళ్ళీ దాన్ని టైం ఎక్స్టెండ్ చేశారు. మార్చి 1 వరకు మాత్రమే టైం ఉంది. మార్చి 1 తర్వాత పక్కాగా ప్రైస్ పెరుగుతుంది 100%. అచీవర్స్ బ్యాచ్ కావచ్చు, 2027 అచీవర్స్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ పిల్లల కోసం, అంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్ వస్తున్నారు కదా, కానీ డ్రాపర్స్ కానీ సెకండ్ ఇయర్ పిల్లలు కానీ డ్రాపర్స్ కానీ వాళ్ళ కోసం, లేదా వారు 2.0 ఈప్ సెట్ అయినా సరే. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. సో రేపటి నుంచి మన సమరం అనేది రణం స్టార్ట్ కాబోతుంది. సో పిల్లలందరూ కూడా రెడీగా ఉండండి. రేపు ఫస్ట్ ఇయర్ 1A ఉండబోతుంది. దాని తర్వాత ఫస్ట్ మార్చిన రేపు 28న ఇది ఫస్ట్ మార్చిన 2A సెకండ్ ఇయర్ పిల్లలకి. సార్ సండే కదా సార్, మా సండేని వేస్ట్ చేస్తారా? సండే నాది కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ 10 AM కి ఇక్కడ, 3rd మార్చి, 28th Feb, 4th, 5th అండ్ 2nd. ఈ డేట్స్ మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. సో మనం రఫ్ ఆడేసుకుందాం ఈసారి మ్యాథ్స్ ఐపీ తోటి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇప్పుడు మీకు చెప్పిన బ్లూ ప్రింట్ కి సంబంధించిన ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్ 2A ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 1A ఇంపార్టెంట్, 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టమని చెప్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.